జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 10వ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. అందులో భగవంతుడు తన సంపదల గురించి, తన గుణాలను గురించి, తన ఐశ్వర్యాన్ని గురించి చాలా చక్కగా మనకు విస్తరించి వివరించాడు. అందులో భక్తులైనటువంటి వాళ్ళకి ఈ విభూతి అంతటిని కూడా చక్కగా వివరించి ఆయన అర్జునుడిని ఒక ఉదాహరణగా చేసుకుని, సాకుగా చేసుకుని ప్రసాదించి ఉన్నాడన్నమాట. ఏం చేస్తుంటారు నీ భక్తులంతా అని అడిగాడు అర్జునుడు. వాళ్ళు సతతం వాళ్ళ బోధయంతః కథయంతః తుష్యంతి రమంతి అని చెప్పాడు ఆయన. అంటే వాళ్ళల్లో వాళ్ళు ఆస్వాదించుకుంటూ ఉంటారు, 10 మందితోటి పంచుకుంటూ ఉంటారు, దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చేస్తూ వాళ్ళు ఎప్పుడు కూడా ఏ ఆనందమయమైనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. ఎంత భగవద్జ్ఞానం కలిగిన వాడికైనా ఈ ప్రకృతి మండలంలో ఉన్నంత వరకు కూడా దేహ సంబంధమైనటువంటి కర్మ వాడికి ఉంది అని అర్థం. ఇది పూర్తిగా తొలగితే తప్ప భగవంతుని చేరడం అనేటటువంటిది సాధ్యం కాదు. అయితే ఇది తొలగాలంటే వీడు ఏం చెయ్యాలి? భక్తి యోగం కావాలి. అయితే ఈ భక్తి యోగం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. మనం సంపాదించి సాధించుకునేది ఒకటి ఉంటుంది, ఇది సాధన భక్తి అని అంటాం. ఆయన తనంతట తాను ప్రసాదించేటటువంటిది ఒకటి ఉంటుంది, అది సాధ్య భక్తి అని అంటాం అన్నమాట. దానికి మనకే యోగ్యతలు అవసరం లేదు. తనంతట తానే కావాలి, ఇవ్వాలి అని అనుకుంటే మన యోగ్యతతోటి పనేమీ లేదు. కానీ మనం సంపాదించాలి అని అంటే దానికి ఒక పెద్ద శాస్త్రం, దానికి ఒక పెద్ద ప్రొసీజర్, దానికి మొట్టమొదట అధ్యయనం, దాని తర్వాత అర్థజ్ఞానం, దాని తర్వాత తాత్పర్య జ్ఞానం, దాని తర్వాత దాని గురించినటువంటి ప్రక్రియ చేసే జ్ఞానం, ఆ తర్వాత ప్రక్రియ అనుష్ఠానం. ఫలిస్తే ఫలించవచ్చు, లేకపోతే పోవచ్చు. ఇన్ని సమస్యలు ఉంటాయి మనంతటా మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటే. కానీ అది ఎవడో ఒకడు ఎక్కడో ఒక చోట సాధన చేసి వాడు దాంట్లోంచి మంచిగా ఉండేటువంటి దాన్ని తయారు చేసి మనకు ఇవ్వడం అనేది సులభమైనటువంటి ఉపాయం కదా అది. గజేంద్రుడు గురించి మనం వినుంటాం. గజేంద్రుడు అని మొసలి పట్టుకుంటే చాలా బాధపడుతూ భగవంతుడిని ప్రార్థన చేసుకున్నాడు. తాను ఇతరత్ర చేసినటువంటి కర్మ, జ్ఞానము, భక్తి ఇలాంటివి ఏమీ లేవు ఆయనకి. తొండమెత్తి మునిగిపోతున్నాను, మరో ఈ పువ్వులు నీవి కాపాడుకో అంటూ పాపం మునిగిపోయాడు. తానొచ్చి అతని కోసమని అంతటా వ్యాపించి ఉండేటటువంటి ఆ భగవంతుడే హఠాత్తుగా ఒక రూపాన్ని ధరించి దానికి హరి అవతారము అని పేరు పెట్టారు. ఆ హరి అవతారాన్ని ధరించి వచ్చి అప్పుడే ఆ మొసలిని పట్టి
ఏనుగు కాళ్ళని పట్టి జాగ్రత్తగా పైకి తెచ్చి తన వస్త్రంతో ఆవిరిపట్టి ఇవంతా పాపం భగవంతుడే చేసుకున్నట్టండి. తర్వాత వాళ్ళు చేయవలసిన పని తర్వాత వాళ్ళ చేత చేయించాడు ఆయన. ఇది పరమపదంలోంచి నేరుగా రావడం కాదు, లేదు వాళ్ళకి భావనలో సాక్షాత్కరించడం కాదు, ఒక పర్పస్ కోసం ఒక రూపాన్ని తాత్కాలికంగా ధరించి వచ్చి ఆ పని అయిపోగానే దాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. స్వరూపంతో సహజంగా రావడం అనేది నేరుగా అవతరిస్తే తప్ప సాధ్యం కాదు, లేదా వైకుంఠంలో తప్ప సాధ్యం కాదు. వైకుంఠంలో సహజ రూపంలో చూస్తారు, మిగతా చోట్ల ఆయన ఏ రూపం ధరిస్తే ఆ రూపంలో చూస్తారు. ఒకసారి చూడండి, ఆయన ధరించాలి అని కూడా నరసింహ రూపంలో వచ్చాడు. తాత్కాలికంగా వాళ్ళకి కావాల్సింది చేయాల్సింది అక్కడ చేసేసి తర్వాత తను మనకు ఉండడు అన్నమాట. భగవంతుడు అదే రకంగా వస్తాడు. ఈ జ్ఞానుల విషయంలో ఏం చేస్తావు నువ్వు? నేను వస్తా, వాళ్ళకి సాక్షాత్కరిస్తా, వాళ్ళ హృదయంలో నేనుంటా, నన్ను చేరటానికి అవరోధంగా ఉండేటటువంటి పాపరాశి ఏది ఉన్నా అలాంటి దాన్ని పూర్తిగా తొలగించుకుంటా, నేనే తొలగించుకుంటా అని చెప్పాడు ఆయన. 11వ శ్లోకంలో చెప్తున్నాడు, తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. చెప్తున్నాడు సుమై, తేషామేవ అనుకంపార్థం, జ్ఞానులైనటువంటి మహనీయుల కోసం, వాళ్ళని నా అనుగ్రహంతో సంతుష్టాంతరంగులుగా తయారు చేయడం కోసం అహం నేనేం చేస్తానంటే అజ్ఞానజం తమః ఆత్మభావస్థః నాశయామి. వాళ్ళ హృదయాల్లో ఉండేటటువంటి స్వరూపంతో, ప్రతి హృదయంలోనూ భగవంతుడు ఉంటాడు కదా, ప్రతి చోట ఉంటాడు. అది మంచి చెడు, ఈ చిన్న పెద్ద ఏ తేడా, ప్రతి కనిపించే ప్రతి వస్తువులోనూ భగవంతుడు. అంటే భగవంతుడు వాళ్ళ హృదయాల్లో ఉంటూ తనని చేరడానికి అవరోధంగా ఉండే పాపరాశి, ఎన్ని జన్మల పాపరాశినైనా తొలగించేస్తాడు. ఎలా తొలగిస్తాడంటే ఆయన అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థ. వాళ్ళ మనస్సులలో నేనుండి, మనస్సులో ఉండేటటువంటి సంకల్పాలకి అవరోధంగా ఏర్పడేటువంటి సంస్కారాలు ఎన్నుంటే వాటన్నిటిని అక్కడే ఉంటాం కనుక జ్ఞానదీపేన భాస్వత, జ్ఞానదీపేన భాస్వత. ఆ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం అనే ఒక దీపాన్ని వెలిగించి వాళ్ళ గుండెల్లో అక్కడ ఉండేటటువంటి చీకటిని అంతా తొలగించేస్తారు. దీపం వెలిగిస్తే చీకటి పోతుంది మనకు తెలుసు. జ్ఞానం కలిగినటువంటి వాడికి చీకటి అనేది లేకుండా ఉండేట్టు చేస్తా. సామాన్యంగా అలాంటి లోపల ఉండేదంతా తొలగిస్తే, కర్మ అనేది అసలు లేకనే పోతే వాడికి వెంటనే మోక్షమే. నేను ఇప్పుడు ఏం చేస్తా, వాళ్ళ హృదయంలోకి చేరి ఆ చీకట్లన్నీ మొత్తం పోయేటట్టుగా నేనే ఒక జ్ఞాన దీపంలాగా వెలుగుతా వాళ్ళ గుండెల్లోనూ. మొత్తం వాళ్ళ చీకటి అంతా పోతుంది. ఇంకప్పుడు వాళ్ళ వరకు పోయాకడమే కాదు, అన్ని వైపులా అది ప్రకాశించాలి. వాళ్ళ హృదయాల్లో తాను ఉండినప్పుడు దాన్ని తొలగించేసినా, అంటే జ్ఞానులైనా, నిజానికి అవన్నీ తొలగిపోతే ఇంక వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. కానీ కొన్ని సంప్రదాయాల్లో వాళ్ళకి జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఇంకా కొంతకాలం ఇక్కడ ఉంటారు అని అంటారు. మరి నీకు జ్ఞానం కలిగిందంటావా? కలిగింది జ్ఞానం, జ్ఞానం కలిగింది, కానీ మరి ఇంకా సంసారం ఎందుకుంది అప్పుడు నీకు అంటే దీనికి ఒక మంచి పేరు పెట్టారండి, బాధిత అనువృత్తి. బాధిత అనువృత్తి అని పేరు పెట్టారు.
అంటే అది నిజానికి తొలగిపోయినప్పటికీ కూడా కొంతకాలం ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కర్మ అనేది ఉండేది, ప్రపంచం వచ్చింది, సరే నేను చేసినటువంటి భయం వలనో భక్తి వలనో మరొక వాడు అనుగ్రహించినటువంటి దాని వలనో ఈ సంసారం పోయింది, కర్మంతా పోయింది. కర్మంతా పోయినా బాధిత అనువృత్తి ప్రభావం చేత అది కొనసాగుతూనే ఉంటుంది. మరి కొనసాగుతుందంటే అది పోయినట్టు ఎలా లెక్క? అంటే కొనసాగితే తప్పేంటయా? అలాగే జ్ఞానం కలిగిన వాడికైనా ఈ శరీరం అనేటటువంటిది, సుఖం అనేటటువంటిది, అనుభవాలు అనేటటువంటివి ఇవన్నీ కూడా మనకి జ్ఞానం కలిగిన తర్వాత కూడా కొంతకాలం కంటిన్యూ అవుతుంటాయి. అలాగా కొంతకాలం కంటిన్యూ అవుతుంటే మళ్ళీ ఎందులో ముంచుతాయి లేదు కదా, అవి మళ్ళీ వీడు ఎక్కడ పడతాడో తెలియదు కదా. బాధిత అనువృత్తిని మన వాళ్ళు అంగీకరించరు, మన పెద్దలు అది అంగీకరించరు. అలాగా కొంతకాలం ఉంటుంది అనేటువంటి దాన్ని. ఎందుకనంటే ఇది భగవద్జ్ఞానం అనేది జ్ఞాన దీపము అన్నాడు ఆయన. ఆ సంస్కారాలన్నీ చీకటి లాంటివి అని అన్నారు. చేత మనకి దీపం కనుక సక్రమంగా వెలుగుతోంది అంటే సరే, దీపం వెలుగుతుంది అనుకున్నా కానీ చీకటి కూడా పాపం దాంతోపాటు ఫ్రెండ్షిప్ చేసుకుని సరే ఉందామయ్యా పర్లేదు, అప్పుడప్పుడు ఎవరో అవసరం అయితే అప్పుడు మనం పనిచేద్దాంలే. సో బాధితానువృత్తిని మన వాళ్ళు ఒప్పుకోరు ఎప్పుడు కూడా. లోపల ఆయన దీపం వెలిగించడం ఏమిటి, చీకటి పోవడం ఏమిటి, రెండు ఒక్కసారి జరుగుతాయి అన్నమాట. అందుకే స్వామి నాశయామి ఆత్మభాवस्थ జ్ఞానదీపేన భాస్వత తేషామేవానుకంపార్థం. వాళ్ళ ఎందుండేటటువంటి ప్రేమ విశేషం చేత, వారి ఎందుండే అనుగ్రహ విశేషం చేత నేను చక్కటి నిష్ఠ నీలో కలిగేటట్టుగా చేస్తానయ్యా. చేత దీపం వెలిగించడం, చీకటి పడడం ఒకే సమయంలో జరుగుతాయి. ఇవి రెండు సమయాల్లో పూర్వ వాసన తొలగడం, దాంతో జ్ఞాన ఆవిష్కరణ జరగడం, ఇవి రెండు ఒకసారి జరుగుతాయి. జ్ఞానం కలిగి పాపాలు పోతాయా? పాపాలు పోయాక జ్ఞానం కలుగుతుందా? అదొక సందేహం వస్తుంది కదా. పాపాలు పోతే కానీ జ్ఞానం కలగదు, జ్ఞానం కలిగితే కానీ పాపాలు పోవు. పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళవదు. ఏది ముందు ఏది వెనక? మొదట కలగాల్సినటువంటి జ్ఞానం ఆయన మనకి సర్వరక్షకుడు అనే అంతవరకు కనీసం జ్ఞానం కలిగితే ఆ తర్వాత మిగతావన్నీ కూడా క్రమంగా సాగుతాయి అన్నమాట. మొత్తానికి నాశయామి ఆత్మభాवस्थ, నేను వీడి యొక్క హృదయంలో ఉండి నేను ప్రసాదించేటటువంటి అనుగ్రహ విశేషం చేత లభించే జ్ఞానం చేత మాం ఉపయాంతి జ్ఞానదీపేన భాస్వత నాశయామి అజ్ఞానజం తమః నాశయామి. అజ్ఞానం వల్ల ఏర్పడ్డ చీకటిని నేను పూర్తిగా తొలగించి పెడతానయ్యా అని భగవంతుడు వాగ్దానం చేశాడు. అద్భుతమైనటువంటి ఒక ప్రామిస్ ఇది మనకందరికీ కూడా. భగవంతుడి యొక్క ఈ వాగ్దానాన్ని విన్నటువంటి అర్జునుడికి వెంటనే ఒక సందేహం కలిగింది. ఏంటది? పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు ప్రార్థన చేస్తున్నాడు, పరం బ్రహ్మ, హే భగవన్, ఈ లోకంలో ఉండే పెద్ద పెద్ద తత్వాలన్నిటికంటే కూడా నువ్వు పెద్ద తత్వానివి, అన్నిటికంటే పెద్దవాడివి, అన్నిటినీ అంతగా చేయగలిగిన వాడివి కూడా. అందుకే నీ పేరు పరబ్రహ్మ. బ్రహ్మ అంటే బృహతి బ్రహ్మయతి ఇది బ్రహ్మ. తాను పెరిగేది, తనని ఆశ్రయించిన వాటిని పెంచేది. పెరిగేది కనుక బృహత్, పెంచేది కనుక బ్రహ్మయత్. బృహతి బ్రహ్మయతి ఇది పరం బ్రహ్మ అని నిర్వచనం చెప్తారు, వ్యుత్పత్తి చెప్తారు అన్నమాట.
పరం ధామ, ఎవరికైనా చేరతగినటువంటి చోటు ఏది? పరం ధామ, నీకంటూ ఒక అతి ఉత్కృష్టమైనటువంటి ఒక స్థానం ఉన్నది. అంతేకాదు పవిత్రం, నువ్వు అన్ని రకాల దోషాలని పోగొట్టగలిగినటువంటి పవేహే త్రాయతే, తారయతి అందాం. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్, అసలు నువ్వు ఆలోచించనే వద్దు, నేను తప్పకుండా నీకు ప్రసాదిస్తా. పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం, పరమం మా భవాన్, భవాన్ నువ్వున్నావే, నువ్వు పరమం పవిత్రం. అసలు పవిత్రం అంటేనే పవేహే త్రాయతే, పాపాల నుంచి దూరం చేసేది. ఎంత భయంకరమైన ఘోర పాపాల నుంచి అయినప్పటికీ కూడా నువ్వు దాన్ని విడిపించగలిగిన వాడివి. పురుషం శాశ్వతం దివ్యం, నువ్వు ఇలాంటి వాడివి, ఇది నాకు తెలుసును. నాకు తెలియడం కాదు, మహానుభావులైనటువంటి వాళ్ళంతా కూడా నిన్ను ఇట్లానే భావన చేస్తూ ఉంటారయ్యా. ఏమని? పురుషం, ఈ అన్ని దేహాల్లోనూ ఉండేవాడు నువ్వే, ఈ విశ్వంలో అంతటా ఉండేవాడు నువ్వు. పురిసేతే ఇది పురుష అని అంటారనమాట. అంతేకాదు శాశ్వతం, కొన్ని అలాగ అన్ని లోపల ఉండే ఉంటాయి తత్వాలు, కానీ అవి మారిపోతూ ఉంటాయి. కానీ నువ్వు అట్లా మార్పు లేనివాడివి. శాశ్వత్ భవతి ఇది శాశ్వత, కనుక నువ్వు ఎప్పుడూ ఉండేవాడివి. శాశ్వతం దివ్యం, అంతేకాదు ఈ లోకాల యొక్క గతిని అంతటినీ కూడా ఏ శ్రమ లేకుండా చేస్తూ ఉండగలిగినటువంటి వాడివి. అంతా కూడా ఆయనకు ఒక లీల, ఒక ఆటగా చేస్తాడు ఆయన. ఆటగా చేయడం అంటే మామూలుగా బాధ్యతగా చేయడం అంటే కొంచెం కష్టపడి చేయడం. ఆటగా చేయడం సరదాగా చేయడం కదా, ఇదంతా కూడా అలాగే చేస్తాడు. ఇలా అనగానే కొంతమంది కోపం వస్తుంది, తన ఆట కోసం మమ్మల్ని అందరినీ ఏడిపిస్తాటండి ఆయన అని. అంటే ఆటగా అంటే అలాంటి ఆట కాదు. మరి బాలహ క్రీడ నకైరివ, ఒక బాలుడు తన ఆట వస్తువులతోటి ఏం శ్రమ లేకుండా హాయిగా ఎట్లాగైతే ఆడుకుంటూ ఉంటాడో అలాగ ఈ బ్రహ్మాండ అండాలతోటి అన్నిటితోటి కూడా ఆయన అంత పరిశ్రమ లేకుండా, అంత శ్రమ లేకుండా వీటిని నడిపిస్తూ ఉంటాడు వీటన్నిటిని. దివ్యం, దివ్యం అంటే దివ్ క్రీడ అని, ఇదంతా తనకి క్రీడగా కలవాడు. క్రీడించేవాడు అనాయాసంగా చేసినట్టుగా వీటన్నిటినీ కూడా ఆయన నడిపించేవాడు. అంతేకాదు ఆదిదేవం అజం విభుం, ఆదిదేవం కారణము ఆయనే, జగత్ కారణము అని అంటాం అన్నమాట. జగత్కి మూల కారణం నువ్వేనయా. ఈ జగత్తునంతటినీ కూడా ఈ రూపు దిద్దినది నీవే. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి. వేదం చెప్తోంది ఆయన నుంచే ఇవన్నీ కూడా పైకి వస్తాయి, ఆయన వల్లే ఇవన్నీ నిలబడతాయి, తిరిగి మళ్ళీ ఆయన యందే ఇవన్నీ కూడా విశ్రమిస్తాయి, తిరిగి మళ్ళీ ఆయనలోంచే మళ్ళీ బయటకు వస్తాయి. ఇదంతటిని కూడా చేసేవాడు ఆయనే. ఆయన అజుడు, జన్మల్లాంటివి ఆయనకి లేనివాడు. అంటే కర్మకృతమైనటువంటి జన్మలు ఏవి ఆయనకి లేవు. ఇప్పుడు మనలాంటి వాళ్ళందరికీ కర్మ అనేటటువంటిది ఒకటి వెనకాతల పట్టి ఉంటుంది కనుక అది నడిపించినట్టుగా మనం నడుస్తుంటాం. అది ఎక్కడ తీసుకువెడితే అలాంటి జన్మలు మనం ధరిస్తాం. కానీ ఆయన యొక్క జన్మ దివ్యం, కర్మ దివ్యం, వాటి గురించి మనకి అర్థం కావడం చాలా కష్టము. అయినా తెలిసినంతవరకు తెలుసుకోవచ్చు, తప్పేమీ లేదు. నువ్వు అజుడవు, కర్మ వల్ల ఏర్పడే జన్మలు అనేటువంటివి నీకు లేనే లేవు. అజం విభుం, ఆ ఉండేది కూడా
ఎక్కడో ఒక స్థానానికి పరిమితమైపోయి అక్కడ పాలకడలోనో పరమపదంలోనో మరో స్థానంలోనో మరొక చోటనో పరిమితమై ఉండేటటువంటి ప్రాంతీయమై ఉండేటటువంటి వాడవు కావు. ఇదేదో నేను చెప్పడం కాదయా, మహానుభావులంతా ఇదే మాట అంటున్నారు. ఆహుస్త్వాం ఋషయ సర్వే, ఋషులు క్రాంతదర్శులు అని పేరు. అంటే భూత భవిష్యత్ వర్తమానాలని చక్కగా తెలియగలిగినటువంటి వారు, దాన్ని ఆచరించగలిగిన, ఆచరణలోకి తెచ్చుకోగలిగినటువంటి వాళ్ళు ఋషులు అని అంటాం. అలాంటి ఋషయ, సర్వే ఋషయ, అందరు ఋషులు కూడా నీ గురించి ఈ లక్షణాలు చెప్తున్నారు సుమా. లక్షణాలు ఆయనలో చాలా ఉన్నాయి, అన్నీ మనం చెప్పుకోక్కర్లేదు, కానీ కొన్ని ప్రధానమైన మనం చెప్పుకుంటే సరిపోతుంది. అదే చెప్తున్నారు వాళ్ళు. ఆహుస్త్వాం ఋషయ సర్వే, అందరూ కూడా ఏమని అంటున్నారు, ఏ ఋషులు అంటున్నారు. మరి ఆ పేర్లు చెప్పాలంటే అది కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. అంచేత వాళ్ళందరిలో ప్రధానుడుగా ఉండేవాడు ఒకడిని తీసుకుందాం. చెప్పండి ఎవరైనా. దేవర్షి నారదస్తథా, మొట్టమొదటి ఫస్ట్ తీసుకున్నటువంటి పేరు నారదుల వారు. మామూలుగా అయితే నారదుల పేరు చెప్పగానే ఇక్కడికి అక్కడికి వెళ్ళి ముళ్ళు పెట్టేటువంటి వాడు, ముళ్ళు విప్పేవాడు ఏదో అంటూ ఉంటారు మనకి. నారదుడు అనగానే ఊరికే నలుగురు మధ్య కయ్యాలు పెట్టేటటువంటి ఒక వ్యక్తిగా మనకి ఆయనకి సమాజం తయారు చేసి పెట్టింది. కనుక నారదుడు అనగానే అమ్మో కయ్యాలు పెట్టేవాడేమో, నో, ఆయన మామూలు నారదుడు కాదు. ఆయన నారమును ఇచ్చువాడు, జ్ఞాన ప్రదాత, అజ్ఞానాన్ని నశింపచేయువాడు, సామాన్యుడు కాడు. అంతేకాదు మనకందరికీ కూడా ఆది అయినటువంటి తత్వమేదో దాన్ని చెప్పగలిగినటువంటి ఆచార్యుడు కూడా నారదుడు. నార జ్ఞానాన్ని దదాతి, ఇచ్చువాడు ఆయన. మనం రామాయణాన్ని చూసిన, భాగవతాన్ని చూసిన, దాన్ని ఇచ్చినటువంటి తత్వం మనకి ఆయనే. ఆయన వల్లనే అసలు మనకి ఈ మానవ జాతికి ఉండే ఇతిహాసం అనేది బయటికి రాగలిగింది, చరిత్ర అనేది బయటికి రాగలిగింది, భారతం అనేది కూడా బయటికి రాగలిగింది. ఇదంతా కూడా నారదుడి యొక్క ప్రేరణ చేత, అటు వాల్మీకి కానీ ఇటు వ్యాసుడు కానీ. అంటే ఇతిహాసాన్ని లోకానికి అందించినటువంటి, చరిత్రని లోకానికి అందించినటువంటి మహనీయులు ఎవరైనా ఆ దేవర్షిర్ నారద, ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహంతో చేసిన వాళ్ళే. కనుక వ్యక్తి ఎప్పుడైనా కలుషితమైతే అలాంటి వాళ్ళందరికీ కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చే మహనీయుడు ఆయన, దారి చూపించేవాడు ఆయన. అలాంటి మహనీయులు కూడా నిన్ను గురించి ఇదే చెప్తున్నారయ్యా. పరం బ్రహ్మ, పరం ధామ, భవాన్ పరమం పవిత్రం, శాశ్వతం పురుషం దివ్యం, ఆదిదేవం అజం విభుం అని అంటున్నారు వాళ్ళంతా కూడా నీ గురించి చెప్పేటప్పుడు. అసితః దేవలః వ్యాసః, అసితుడు ఒక మహానుభావుడు. నిజానికి అసితుని యొక్క కుమారుడు దేవలుడు అని మనకి భారతం తెలియజేస్తోంది. అలాంటి అసితుడైనటువంటి దేవలుడు అని అందాం, అది కూడా మనకి మంచిదే. స్వయంచైవ బ్రవీషిమే, అసలు నువ్వే ఇంతకుముందు ఎన్నోసార్లు ఇదే భగవద్గీత చెప్పుకున్నావు. అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. స్వయం చైవ, నీ అంతటా నువ్వు కూడా. బహుశా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే తన గురించి వాళ్ళ ద్వారా ఆయన లోకానికి తెలిసేటట్టు చేస్తాడు. చెప్పేవాళ్ళు ఎవరు లేరనుకోండి, తప్పనిసరిగా తత్వాన్ని తనే తెలియచేయవలసి వస్తుంది. అంచేత నువ్వు కూడా స్వయంగా చాలాసార్లు చెప్పేవయ్యా, నాకు ఆ విషయంలో అవగాహన ఉన్నది అంటూ అర్జునుడు భగవంతుణ్ణి ప్రశ్న వేస్తున్నాడు. ఆయన తత్వాన్ని గురించి, ఆయన కళ్యాణ గుణాలని,
ఆయన సంపదల గురించి ఆయన వివరించాడు కదా. ఈ వివరించిన దానిని మరింత బాగా విస్తరించి తనకి తెలియడం కోసం, చెప్పడం కోసమని. సామాన్యంగా ప్రశ్నించకుండానే ఏమైనా చెప్పాలి అంచేది ఇంతవరకు కూడా ప్రశ్నించకుండానే భగవంతుడు చెప్పాడు. 9వ అధ్యాయంలో మన్మనాభావ మద్భక్తో మధ్యాజీ చెప్పే కానీ చెప్పాల్సినంత తాత్పర్యం అయిపోయినట్టే, ఆపేసి ఉండాల్సిన కానీ భగవంతుడు ఆపలేదు. ఆయన పరంభూయ ప్రవక్ష్యామి అంటూ ప్రారంభం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంత గొప్పదని చెప్పిందో అది ఇప్పుడు అడగాలి అని అనిపించింది, ఇంత వైభవం చెప్పాక అడగాలని అనిపించింది. అందుకోసం ఆయన ఈ 12, 13 దగ్గర నుంచి ప్రారంభించి శ్లోకాల్లో ప్రశ్న వేస్తున్నాడు. నాకు నీ విభూతుల గురించినటువంటి వివరణ నాకు మరింత కావాలయ్యా, మరింత చక్కగా నేను తెలుసుకోవడానికి వీలుగా నువ్వు నాకు ఉపదేశం చేయవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ఇంకా ప్రార్థన చేస్తూ ముందుకి భగవంతుడిని ఉపదేశం చేయడానికి వీలుగా తాను అనుగ్రహాన్ని పొందుతున్నాడో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.